రైట్. జీవి రెడ్డి గారు, ఒకటి మీకున్న ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, విపరీతమైన వ్యతిరేకత. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం, విఫల ప్రభుత్వం అనే ఒక ఇంప్రెషన్ వచ్చింది జనంలో. ఏదో 10-20% ఇంకా అభిమానంతో ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఇది ఆ ఒపీనియన్ అనేది వచ్చేసి ఉన్నది కాబట్టి కొంత మీకు అడ్వాంటేజ్ అయి ఉండొచ్చు. రెండవది, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో 53 రోజులు జైల్లో ఉంచడం, అక్రమంగా కేసులు పెట్టి ఉంచారనే సింపతి ఒకటి జనంలో. సింపతి అనడం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఒక ఆగ్రహం ఏవగింపు. అంత పెద్ద ఆయన్ని అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు అనే ఒక ఇది, జైల్లో పెట్టినా కూడా కాస్త ఆయన్ని హింసించిన తీరు, అంటే పెద్ద మనిషిని చూడాల్సిన ఇదిగా మినిమం ఇది లేకుండా చూసినది. అంటే ఇవి కూడా జనంలో, అందుకే ఆయన బయటకు వచ్చినాక విజయవాడ వస్తుంటే 14 గంటలు ఎందుకు పట్టిందంటే ఆ రకమైన అభిమానము, ప్రభుత్వం మీద ఉన్న ఏవగింపు. సో ఇటువంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని గుర్తు చేయడంతో పాటుగా ఇంకా ఏ అంశాలని ప్రజలకి చెప్పే అవకాశం ఉంది రేపటి నుంచి మీ క్యాంపెయిన్లో? వెంకటకృష్ణ గారు, వైసీపీ ప్రభుత్వం మీద 100కు 80% మంది వ్యతిరేకంగా ఉంటారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత జనాలకు ఎలా ఉంటుందంటే 2 రకాలు ఉంటుంది. అంటే 2 రకాలుగా చూపించే విధానం. ఒకటి ఓకల్గా చూపించే విధానం, అంటే డైరెక్ట్గా మాట్లాడేవారు. మొన్న తెలంగాణలో టీఆర్ఎస్ మీద ముందుగానే మాట్లాడేశారు. 3-4 నెలల ముందే అయిపోయింది, టీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ ఓటేస్తున్నామని చెప్పేసి ఓకల్గా మాట్లాడారు. రెండోది ఎలా ఉంటుందంటే సైలెంట్ విత్డ్రాల్ ఉంటుంది ఓటింగ్. అంటే మాట్లాడరు కానీ వ్యతిరేకత అనేది ఉంటుంది. దాన్ని ఎలా అంటుందంటే సైలెంట్ విత్డ్రాల్ అంటారు. కనపడదు, సైలెంట్గా విత్డ్రా అయిపోతుంటారు. వాళ్ళతో ఉన్నట్టు ఉంటారు కానీ సైలెంట్గా విత్డ్రా అయిపోతుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్నది ఇది రెండోది. అంటే ఓకల్గా మాట్లాడటం లేదు. దాన్ని చూసుకుని వైసీపీ వాళ్ళు కీన్ కంటెస్ట్ ఉంది, దగ్గరగా ఉన్నామని చెప్పుకుంటారు. వాస్తవం కీన్ కంటెస్ట్ కాదు, వన్ సైడ్గా ఈసారి ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన గెలవబోతుంది. ఎందుకంటే ఈ రోజులో 180% మంది వైసీపీని అభిమానించే వాళ్ళే సైలెంట్గా విత్డ్రా అయిపోయారు. విత్డ్రా అయిపోయి వాళ్ళతో తిరుగుతున్నారు. రెండోది, మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి సింపతి కంటే కూడా ఏంటండి, సింపతి అంటే ఒక ఆస్పెక్ట్, ఇక్కడ సింపతి కాదు వచ్చింది. ఈయన మీద సింపతి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసహ్యం వేసింది. రీజన్ ఏంటంటే కేసు లేకుండా కేవలం నేను దిగిపోతున్నా కాబట్టి ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడము. రెండోది, జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడిన విధానము, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం అంటే సజ్జల గారి చేత మాట్లాడించింది ఏంటో తెలుసునా, జైలు అంటే అత్తగారి ఇండ్ల, పరుపు ఇవ్వాలా, ఏసీ పెట్టాలా, లేకపోతే వాటర్ ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఈరోజు శ్రీమతి కవిత గారిని తిహార్ జైలుకు పంపించారు. చంద్రబాబు నాయుడు గారి వయసులో సగం కూడా ఉండదు ఆవిడకి అనుకుంటా, 42-43 సబ్జెక్టు కరెక్షన్ ఆమెకి. మరి అంత యంగ్స్టర్గా ఉన్న ఆవిడకి, అంటే వయసు రీత్యా, అంటే వారితో పోలిస్తే ఈరోజు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు కదా ఆవిడకి. ఇంటి భోజనము, పరుపు అంట, మళ్ళీ మిగతా అన్ని ఫెసిలిటీస్ చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఈరోజు ఇచ్చారు. మరి రేపు సజ్జల గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఏం తిహార్ జైలు కేసీఆర్ గారు అత్తగారి ఇల్లా, లేకపోతే వారి బ్రదర్ ఇల్లా, కవిత గారి ఇల్లా అని మరి అడుగుతారా? అంటే అంత అంటే ప్రజలు గమనించాలి. ఇది కూడా ప్రజలు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి కూతురు వయసు అంతే, లోకేష్ ఏజే కదా, కదా మరి అంతే, కొద్దిగా అటు ఉంటూ ఉండొచ్చు, చిన్న పెద్ద నాకు తెలియదు కానీ. సో ఆ వయసులో ఉన్న వాళ్ళగా తిహార్ జైలు ఎలాంటి నేరస్తులను పెడతారు? అలాంటి జైల్లో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు అని అంటే ప్రొవిజన్ ఉంది అని ఆ రోజు ఏం చెప్పారు వీళ్ళు, ఎంత మాట్లాడారు చంద్రబాబు నాయుడు మాట్లాడారు, అంతా తీసేసి మాట్లాడారు. దానికి సపోర్ట్ చేసిన కొంతమంది మేధావులు అబద్ధాలు, తప్పులు మాట్లాడి అధికారులు తప్పులు చెప్పారు. ఆయనకు ర్యాష్ రాలేదు, ఆయనకు అది రాలేదు, ఇవన్నీ చెప్పారు. వాటర్ ఇవ్వాలి ఆయనకి.